Finally, మన లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 10. Which one of the following first suggested boycott of British goods in Bengal? బెంగాల్లో మొట్టమొదటగా బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ అనే ఆలోచనను సూచించింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి కృష్ణకుమార్ మిత్రాజ్ వీక్లీ సంజీవని. 1905 స్వదేశీ ఉద్యమ సమయంలో కృష్ణకుమార్ మిత్రగారు నడుపుతున్న సంజీవని అనే వారపత్రికలో మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ వస్తువులను బాయ్కాట్ చేయాలనే ఒక అత్యంత శక్తివంతమైన వ్యూహాన్ని పబ్లిష్ చేశారు. అక్కడి నుండి ఆ ఐడియా దావానాలంలా వ్యాపించింది. మొదటగా ప్రశ్న సంఖ్య 11. పోరాట పద్ధతిగా స్వదేశీ మరియు బహిష్కరణ మొట్టమొదటిసారిగా ఏ కాలంలో స్వీకరించబడ్డాయి? ఎంపికలు చూద్దాం. ఏ. సైమన్ కమిషన్ భారత పర్యటన, బి. బెంగాల్ విభజన, సి. హోం రూల్ ఉద్యమం, డి. పైవాటిలో ఒకటి కంటే ఎక్కువ, ఈ. పైవేవీ కావు. దీనికి ఖచ్చితమైన సరైన సమాధానం ఎంపిక బి. బెంగాల్ విభజన. ఇప్పుడు ఈ సమాధానాన్ని కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. స్వదేశీ, బహిష్కరణ అనే పద్ధతులను తొలిసారిగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఒక ఆయుధంగా వాడారు. 1905 ఆగస్టు 7వ తేదీన కలకత్తా టౌన్ హాల్లో జరిగిన ఒక చారిత్రాత్మక సమావేశంలో ఈ బహిష్కరణ తీర్మానాన్ని లాంఛనంగా ఆమోదించారు. దీనితో స్వదేశీ ఉద్యమానికి అధికారికంగా నాంది పలికినట్లయింది. ఈ తీర్మానం ఎంత గొప్పదంటే అప్పటి వరకు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా ఉన్న నాయకులను అందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చింది. ఇది మన చరిత్రలో నిజంగా ఒక మలుపు అని చెప్పాలి. మన తదుపరి అంశం ప్రశ్న సంఖ్య 12. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జాతీయవాదులు ఈ క్రింది ఏ కార్యక్రమాలను ప్రారంభించారు? 1. బహిష్కరణ, 2. స్వదేశీ, 3. సహాయ నిరాకరణ, 4. జాతీయ విద్య. ఎంపికలను గమనిస్తే సరైన సమాధానం ఎంపిక డి 1, 2 మరియు 4, అనగా బహిష్కరణ, స్వదేశీ మరియు జాతీయ విద్య. ఈ కార్యక్రమాలను ఒక క్రమపద్ధతిలో విశ్లేషిద్దాం. 1905లో మొదలైన ఈ ఉద్యమంలో మొదటి దశ బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం, అంటే పూర్తిగా బాయ్కాట్ చేయడం. రెండవ దశ భారతీయ ఉత్పత్తుల వినియోగాన్ని మాత్రమే ప్రోత్సహించడం, అంటే స్వదేశీ వస్తువులను వాడటం. ఇక మూడవది అత్యంత కీలకమైనది జాతీయ విద్య. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని గౌరవించే విద్యావిధానం చాలా అవసరమని జాతీయవాదులు బలంగా నమ్మారు. దీని వెనుకున్న అసలు ఉద్దేశమేమిటంటే మన వారసత్వం పట్ల గర్వపడే, స్వాతంత్ర్య పోరాటానికి సన్నద్ధమైన ఒక విద్యావంతులైన తరానికి ప్రాణం పోయడం. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రశ్న సంఖ్య 13 వైపు దృష్టి సారిద్దాం. బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ ఒక జాతీయ విధానంగా ఏ సంవత్సరంలో స్వీకరించబడింది? ఎంపికలు 1899, 1901, 1903 మరియు 1905. ఇక్కడ స్పష్టంగా సరైన సమాధానం ఎంపిక డి 1905వ సంవత్సరం. అసలు 1905 అనే సంవత్సరం ఎందుకు అంత కీలకమో మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందాం. ఆగస్టు నెలలో కల్కత్తా టౌన్ హాల్లో జరిగిన భారీ సమావేశంలోనే స్వదేశీ ఉద్యమాన్ని ప్రకటించారు కదా. ఇక్కడే ముఖ్యంగా మాంచెస్టర్ వస్త్రాలు, లివర్పూల్ ఉప్పు వంటి బ్రిటిష్ వస్తువులను ఏరికోరి మరీ బహిష్కరించాలనే సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మొదట్లో ఈ ఉద్యమం కేవలం బెంగాల్కే పరిమితమైనట్లు అనిపించినా నెమ్మదిగా, చాలా బలంగా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా దావానలంలా వ్యాపించింది.